కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మల్టీపర్పస్ పార్కును సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పరిశీలించారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన పార్కు పనుల్ని పరిశీలించి కాంట్రాక్టర్లకు, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నగరం మధ్యలో ఉన్న 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలనలో నిర్మించిన చారిత్రాత్మక కట్టడాన్ని తీర్చిదిద్దాలని, మరింత సుందరంగా అలంకరించాలని అన్నారు. ఏ కాంట్రాక్ట్ ఉంటే ఆ కాంట్రాక్ట్ పెట్టి మళ్ళీ ఏదో పెట్టినా స్మార్ట్ సిటీ పనులలో భాగంగా మరి గత కొంతకాలం నుంచి నడుస్తున్నటువంటి పనులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి స్థాయిలో చేయాలనేటువంటి చిత్తశుద్ధితోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వ వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 కోట్లు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ఇవన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో నడుస్తూ ఉన్నాయి. మరి త్వరలో ప్రారంభించాలనుకున్నటువంటి దీనికి సంబంధించి ఏ మేరకు పనులు పూర్తి అయినాయనే విషయాన్ని పరిశీలించడానికి మా స్థానిక కార్పొరేటర్లతో పాటు నాయకులతో పాటు మేము పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా గతంలో చాలాసార్లు మేము అద్భుతాలు సృష్టిస్తున్నాం, బ్రహ్మాండం చేస్తున్నాం అని చెప్పి మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు అధికారం నుండి మరి ఎక్కడ కూడా ఆ రిచ్నెస్ కనిపించకుండా మరి ఇంకా పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నటువంటి మేమంతా కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఏదైతే లోపాలు ఉన్నాయో అన్నిటిలో సరిదిద్దామని, అదేవిధంగా గత బ్రిటిష్ కాలం నుంచి కూడా 100 సంవత్సరాల పైన ఉన్నటువంటి మల్టీపర్పస్ సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది హంపీ థియేటర్ బ్యాక్ సైడ్ ఉంది. దాన్ని మరి పూర్తి స్థాయిలో తీర్చిదిద్దినట్లయితే చాలా అందంగా ఉంటుంది. దానికి ఆ యాంటిక్ బిల్డింగ్ మనం ఫోటో దిగడానికి కానీ మిగతా దేనికైనా కూడా అందంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని కూడా మేము కాంట్రాక్టర్ ద్వారా మనం అధికారులకు చెప్పడం జరిగింది. ఆ కాంట్రాక్టర్లకు, అధికారులకు కూడా ఇవన్నిటిని కూడా కంప్లీట్ చేయమని. ఎందుకంటే ఈ భవిష్యత్ తరాలంతా కూడా మన గతంలో 100 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆ బిల్డింగ్లు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సిటీ సెంటర్లో ఉన్నటువంటి పార్కు మరి అందరికీ కూడా ఆహ్లాదంతో పాటు మరి అన్ని రకాలుగా వసతులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా ఆ లోపాలు సరిదిద్దామని చెప్పడం జరిగింది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ సంక్షేమంతో అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ మరి అన్నిటినీ సమపాలలో నడిపించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి మాపై తప్పకుండా ఈ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మేము పూర్తి స్థాయిలో మరి దీన్ని మాకు ఏవైతే లోపాలు ఎత్తి చూపినటువంటి వాటిని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం.